స్వాగతం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కేదార్ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కరీంనగర్కు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కేదార్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన సెలూన్ సర్క్యూట్ మెడల్ జ్యూరీ చాయిస్ అవార్డు లభించింది. ఫోటోగ్రఫీ రంగంలో తనదైన శైలిలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందిస్తూ కేదార్ రెడ్డి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ఫోటోగ్రఫీ పట్ల ఆయనకున్న అభిరుచి, సృజనాత్మకత, ప్రతిభకు గుర్తింపుగా ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. మహిమల కేదార్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం యువత పెద్ద సంఖ్యలో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ వైపు వస్తున్నది. వారంతా ఫోటోగ్రఫీలో వచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే ఈ రంగంలో రాణించగలుగుతారు. మనం తీసే ఫోటోలు నలుగురికి నచ్చి మరో నలుగురికి తెలిపేలా ఉండాలి. మెలకువలు నేర్చుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంతో కరీంనగర్ ఫోటోగ్రఫీ రంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. కేదార్ రెడ్డిని పలువురు ఫోటోగ్రాఫర్లు, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంఘాల ప్రతినిధులు, మిత్రులు అభినందించారు. ఎన్నో అవార్డులకు ప్రత్యేకంగా నిలుస్తూ కరీంనగర్ ఫోటోగ్రఫీ రంగానికి కేదార్ రెడ్డి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నారని పలువురు కొనియాడారు. నా పేరు మహిమల కేదార్ రెడ్డి. మంకమ్మ తోటలో సిగ్మా ఫోటో స్టూడియో రన్ చేస్తున్నాను. నాకు 42 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 42 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాలంలో దాదాపు 30 మంది నా దగ్గర ట్రైనింగ్ అయిపోయి ప్రతి ఒక్కరు స్టూడియో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. నేను కూడా గతంలో జీవనోపాధి కొరకు ఒక స్టూడియోలో పనిచేస్తూ చదువుకున్న కాలంలో ఉద్యోగం రాక జీవనోపాధి లేక ఉద్యోగం రాక నేను ఫోటో స్టూడియోని ఎంచుకున్నాను. ఇటు ఫోటో స్టూడియోలో నేను సంతృప్తి పడుతూ నేను నా ద్వారా ఒక 30 మంది 40 మంది వర్కర్లను తయారు చేసి వారిని కూడా ఈరోజు మంచి నైపుణ్యం గలటువంటి ఫోటోగ్రాఫర్ తీర్చిదిద్దినాను. నాలా ఇంకెంతమంది అయినా ఫోటోగ్రాఫర్ను మిగతా ఫోటోగ్రాఫర్ తీర్చిదిద్దాలనుకుంటున్నా. నేను 2009 నుంచి ఇప్పటి వరకు పలు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్, సర్టిఫికెట్స్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి పోటీలలో నేను గెలుపొంది దాదాపు 200 వరకు నేను అవార్డులు సాధించడం అనే విశేషము. మరి ఇంత కష్టపడ్డంటే గిరిజనుల జీవన స్టైల్ పైన తీసేసినటువంటి ఫోటోలు ఆకర్షణీయంగా ఉన్నాయి. మరి ఇంత మంచి వర్క్షాపులకు వెళ్ళి మరి నేను ఇంత కష్టపడి మరి ఈరోజు ఈ స్థాయికి ఎదిగినానంటే నాకు దేవుడిచ్చినటువంటి వరము. మరి మీరు కూడా కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూడా ఇలాగ వర్క్షాప్లకు వెళ్ళి అందరూ కూడా గోల్డ్ మెడల్స్ను మరి ఎన్నో అవార్డ్స్ను సొంతం చేసుకోవాలన్నటువంటి నా ఆకాంక్ష. మరి ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మరి ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ దీని మీద కూడా దృష్టి ఉంచుకొని కొంతలో భాగంగా వర్క్షాప్లో పాల్గొని ప్రతి ఫోటో కాంపిటీషన్లో విజయవంతం కావాలని కోరుతున్నాను. అలాగే మరి ఎంతోమంది నేను తీసినటువంటి ఫోటోలకు ఆకర్షితులై మరి ఈరోజు గవర్నమెంట్ ద్వారా కూడా ఎన్నోసార్లు క్యాష్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో ఆనర్లు పొందినాను. అత్యున్నతమైనటువంటి ఆనర్లు కూడా పొందడం జరిగింది. మరి అన్ని 200 అవార్డులలో అత్యున్నతమైనటువంటి ఆనర్ ఏదంటే ఎక్సలెన్సీ ఫెడరేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీల్ ఆర్ట్ ఫోటోగ్రఫీ EFIAP ఫ్రాన్స్ దేశం నుంచి పొందడం జరిగింది 2015లో. ఆ తర్వాత కూడా ఎన్నో గోల్డ్ మెడల్ సాధించాను. మరి అందులో కొన్ని ఆనర్స్ మాత్రం మీకు ముందుస్తున్నాను. APF, FFIP, AICS, MSAP, FSYF, GPA, PESG SPC, ఆనరేబుల్ PE SGPC, FUPHK, ఆనరేబుల్ FCPA అనేటువంటి హానర్స్ను పొందడం జరిగింది. మరి ఇంత మంచి హానర్స్ పొందడం పలువురు ఫోటోగ్రాఫర్లుగా నన్ను ప్రశంసించడం ద్వారా నాకు కూడా ఎంతో ఆనందకరంగా ఉన్నది. మరి ఇంత మెడల్స్ను ఇన్ని రకాల అవార్డ్స్ను సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈ యొక్క అవకాశాలను కూడా ప్రతి ఫోటోగ్రాఫర్ను ఇటువంటి మంచి అవకాశాలను కూడా వినియోగించుకొని నాలాగనే మరి ఎన్నో అవార్డులు కూడా పొందాలని అనుకుంటున్నాను. మరి 42 సంవత్సరములకు కష్ట నష్టాలు కూర్చి మరి ఇంత స్థాయికి ఎదిగిన అంటే మరి ఆ యొక్క ఫోటోగ్రఫీ కళామతాల యొక్క ఆశీస్సులు ఉండడం వల్లనే నేను ఎదిగిన. మరి ఇంత మంచి 62 సంవత్సరాలు ఉన్న కానీ వ్యయ ప్రయాసాలు కోరకుండా ఇప్పటికి కూడా అనేక సంఘాలకు కూడా నేను సేవ చేస్తూ ఎక్కడ వర్క్షాపులు జరిగినా, ఎక్కడ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ పడ్డా, ఎంత రూపాయల ఫీజు కట్టైనా సరే నేను ఆ కాంపిటీషన్లో పాల్గొని ఒక అవార్డులు, గోల్డ్ మెడల్స్ కానీ, బ్రాంజ్ మెడల్స్ కానీ, సిల్వర్ మెడల్స్ కానీ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంత మంచి అవకాశాన్ని ఒక ఫోటోగ్రాఫర్ నాకు కల్పించారు. ఆ కల్పించినటువంటి కెమెరా ఆర్ట్స్ క్లబ్కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం ఆగస్టు ఫోటోగ్రఫీ దినోత్సవం వరకు ఏదో ఒక అవార్డును ఖచ్చితంగా సొంతం చేసుకుంటున్నా. మరి ఈ యొక్క అవార్డును నేను సొంతం చేసుకున్నందుకు పలువురు ఫోటోగ్రాఫర్లు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక అభినందనలు తెలియజేస్తున్నారు.
ఆ యొక్క అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. మరి అంత మంచి అనుభూతిని మీరు కూడా పొందాలంటే మీరు కూడా ప్రతి యువతకు ఫోటోగ్రాఫర్లు అందరూ ముందుండి వర్క్షాపులలో పాల్గొని ఫోటో కాంపిటీషన్లలో పాల్గొనగలరని నేను వారికి చెప్తున్నాను. నా ప్రస్థానం ఎలా అంటే నేను ఎంతో ఎంఏ బీఈడి చేసి చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగరీత్యా ఉద్యోగం దొరకకున్నా నేను ఏమాత్రం అధైర్యపడకుండా ఒక ఫోటోగ్రఫీ ద్వారా నైపుణ్యాన్ని పెంచుకుని ఇంత మంచి ఫోటో స్టూడియోను నేను ఒకటే దగ్గర 35 సంవత్సరముల నుంచి మంకమ్మతోటి నేను నడుపుతున్నాను. మరి నా దగ్గర పనిచేసినటువంటి ఫోటోగ్రాఫర్లు కూడా ఎంతో అత్యున్నతమైన స్థాయికి ఎదిగినటువంటి ఫోటోగ్రాఫర్లు చాలామంది ఉన్నారు. మరి వీరు కూడా ఎంతోమంది యొక్క వ్యయ ప్రయాసాలు కూర్చి మీరు సంపాదించిన దాంట్లో కొంతవరకైనా కానీ ఒక వర్క్షాపులకు కానీ ఫోటో కాంపిటీషన్లకు కానీ ఉపయోగించినట్లయితే మీరు కూడా ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకోవడం జరుగుతుంది. మరి అందుకొరకు మీరు కూడా కృషి చేయగలరు. మరి ఈ కృషిలో భాగంగా నాకు మా యొక్క బిడ్డ మా పాప నన్ను చాలా ప్రోత్సహించేది. ఎందుకంటే ఫ్రాన్స్ దేశంలో కానీ ఎక్కడ కానీ నేను యాక్సెప్టెన్స్ల కొరకు అప్లై చేయాలనుకున్నప్పుడు నేను దాన్ని పూర్తి స్థాయిలో అందుకోలేకపోతే నా బిడ్డ ద్వారా మొత్తం అప్లై చేసుకొని మరి ఏ విధంగా అయితే మనం ముందుకెళ్ళాలనేది నా బిడ్డ యొక్క ప్రోత్సాహం కూడా చాలా ఉండే. మరి ఆ ద్వారా అంటే ఒక ఫ్యామిలీ కూడా మన అవార్డుల కొరకు ఇంత కష్టపడి ఇంత ప్రోత్సహించినటువంటి నా ఫ్యామిలీ కూడా నేను బాగా రుణపడి ఉన్నా. ఎందుకంటే ఎక్కడికి పోయినా నా ఫ్యామిలీ అనేది నాకు ఒక ఆదర్శప్రాయంగా నిలిచింది. మీరు ఎందుకు పోతుండ్రు అనేది కాకుండా ప్రతి అరకు కానీ ఒరిస్సా కానీ గాంధార్ కానీ ఆగ్రా కానీ భరత్పూర్ కానీ జైసల్మేర్ కానీ జైపూర్ కానీ ఎక్కడికి పోయినా కానీ మీరు ఎందుకు పోతున్నారు అనేది కాదు, పోయిన దగ్గరల్లా వర్క్షాప్ మంచిగా నేర్చుకోండి రండి అని వారు కూడా మా ఫ్యామిలీ సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ స్థాయికి ఉన్నానని గర్వంగా చెప్తున్నాను. మా గురువు సంజీవ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి నేను యువత ఫోటోగ్రాఫర్లకు కూడా మీరు బిజినెస్ పరంగానే ఓన్లీ వెడ్డింగ్స్ ఫ్రీ వెడ్డింగ్స్ అని బిజినెస్ పరంగానే కాకుండా మరి మీరు ఇలాంటి వర్క్షాప్లకు కూడా వెళ్ళి ఫోటోగ్రఫీ కాంపిటీషన్లలో పాల్గొని మరి మీరు కూడా ఆ గోల్డ్ మెడల్స్ అవార్డులు రివార్డులు తీసుకొని మరి యొక్క ఫోటోగ్రఫీలో కరీంనగర్ను ముందుంచాలని మరి ఈ యొక్క ఫోటోగ్రఫీ కరీంనగర్లో ముందంజలో ఉన్నది, దాన్ని కూడా కాపాడాలని నేను యువతను కోరుకుంటున్నాను. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులకు సోదరమణులకు ప్రియమైన ఫోటోగ్రఫీ మిత్రులకు అందరికీ నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.